హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూసేది ఇది స్ట్రీట్ ట్రాన్స్ఫార్మర్ ఫ్రెండ్స్. అంటే మన ఇళ్ళలోకి పవర్ వచ్చేది ఇదే ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఇది ఇప్పుడు ప్లింత్ ట్రాన్స్ఫార్మర్. అండ్ ఈ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి మనకి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటే మనకి వోల్టేజ్ అనేది స్టెప్ డౌన్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు చూసేది 3 వైర్లు ఇన్పుట్. అది అంటే మనకి ట్రాన్స్ఫార్మర్ ఇన్పుట్లో వచ్చేసి 3 వైర్లు ఉంటాయి. అది సబ్ స్టేషన్ నుంచి వచ్చే వైర్లు 3 వైర్లు వస్తాయి. అండ్ అవుట్పుట్లో వచ్చేసి 4 వైర్లు ఉంటాయి. అంటే ట్రాన్స్ఫార్మర్లో న్యూట్రల్ ఎక్కడి నుంచి వస్తుందని మీకు చాలామంది క్వశ్చన్ చేసే ఉంటారు. అంటే న్యూట్రల్ అనేది మనకి అవుట్పుట్లోనే ఉంటుంది. అంటే ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ ఎక్కడైతే ఉంటుందో, అంటే స్టెప్ డౌన్ సైడ్ ఉంటుందో అటు సైడే గ్రౌండ్ నుంచి న్యూట్రల్ అనేది యాడ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, మనకి అవుట్పుట్లో 4 వైర్లు ఉన్నాయి. అంటే ఆర్వైబి ప్లస్ న్యూట్రల్. న్యూట్రల్ అనేది గ్రౌండ్ నుంచి తీసుకుంటాం ఫ్రెండ్స్. సో ఇలా మనకి ట్రాన్స్ఫార్మర్ సంబంధించిన ఎడ్జ్ ఫ్యూజ్ అనేది ఉంటుంది. అండ్ గ్యాంగ్ ఆపరేటింగ్ స్విచ్ అనేది ఉంటుంది. అండ్ దీనికి వచ్చే మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్లు అన్నీ ఇక్కడ చూద్దాం మనం. మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ ఫ్రెండ్స్. సో మనకి అవుట్పుట్ అనేది ఇక్కడ నుంచి ఇళ్ళల్లోకి వెళ్తుంది. అంటే దాన్ని రేటింగ్ని బట్టి, దాన్ని లోడ్ని బట్టి డిస్ట్రిబ్యూట్ అనేది అయితే చేస్తుంది. ఇప్పుడు మీరు చూసేది ఇక్కడ ట్రాన్స్ఫార్మర్కి వచ్చే ఎడ్జ్ ఫ్యూజెస్ ఫ్రెండ్స్. ఈ ఎడ్జ్ ఫ్యూజెస్ అనేది ఎందుకు ఉంటుందంటే ఒక్కొక్క ఫేజ్కి ఒక్కొక్క ఫ్యూజ్ అనేది ఉంటుంది. అంటే నార్మల్గా మనకి ఎక్కువ లోడ్ పడ్డా ఏమైనా కానీ ఆ ఫ్యూజ్ అనేది అయితే మెల్ట్ అయిపోతుంది. అంటే లైట్ ఒక మన వైర్ టైపే ఉంటుంది. ఇది పైనుంచి వచ్చే సప్లై. మీకు ఎడ్జ్ ఫ్యూజ్ అనేది చూపిస్తాను. అది ఏంటంటే చాలా థిక్నెస్ అనేది చాలా తక్కువ ఉండటం వల్ల ఎక్కువ కనపడదు అది. సో చాలా చాలా ఇప్పుడు మీకు చూపించేది ఎడ్జ్ ఫ్యూజే, కాకపోతే అది థిక్నెస్ అనేది తక్కువ ఉండటం వల్ల కనపడట్లేదు. ఇప్పుడు ఇది బీ ఫేస్లో చూపిస్తున్నాను, బట్ ఇక్కడైతే అది థిక్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అది కనపడట్లేదు. ఆ ఫ్యూజ్ అనేది ఏంటంటే మనకి ఎప్పుడైతే హై వోల్టేజ్ వచ్చినా, ఏమైనా ఎక్కువ లోడ్ పడ్డా, అలాంటి ఏం జరిగినా కానీ ఫ్యూజ్ అనేది అయితే ఫ్యూజ్ కాలిపోతుంది. సో అలా కాలిపోవడం వల్ల మనకేంది, ఇప్పుడు 3 ఫేజ్ సప్లై ఎవరికైతే ఉంటుందో వాళ్ళ ఇంట్లో ఒక ఫేజ్ అనేది రాకుండా ఉంటుంది. సో దానివల్ల బిల్డింగ్లో ఏదో ఒక ఫ్లోర్ అనేది ఆగిపోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మీకు కనిపిస్తుంది ఇక చిన్న తీగలాగా ఉందా ఫ్రెండ్. సో ఆ చిన్న తీగలాగా ఉంది ఇక పైన. ఇప్పుడు ఈ ఇన్సులేటర్స్ పైన దాన్ని ఎడ్జ్ ఫ్యూజ్ అంటారు. అది పోయినప్పుడే మనకి ప్రాబ్లం అనేది ఉంటుంది. అంటే దానివల్ల దాని మీద ఏదైతే లోడ్స్ ఉన్నాయో అవన్నీ ఆగిపోతాయి. మళ్ళీ ఇక్కడ లైన్ మ్యాన్ అనే వాళ్ళు వచ్చి ఆ ఎడ్జ్ ఫ్యూజ్ అనేది పెట్టిన తర్వాతనే వర్కింగ్ అనేది అవుతుంది. ఈ పైన ఇన్సులేటర్స్ ఉన్నాయి. ఇవి డిస్క్ టైప్ ఇన్సులేటర్స్ అంటారు. ఇక్కడ డిస్క్ టైప్ ఇన్సులేటర్స్ ఉన్నాయి అండ్ పిన్ టైప్ ఇన్సులేటర్స్ కూడా ఉన్నాయి. సో ఇన్సులేటర్ అనేది మనకి ప్రొటెక్షన్ అనేది చేస్తుంది. ఇప్పుడు ఫేస్ టు ఫేస్ అని ఉంది, దాన్ని ప్రొటెక్షన్ అనేది చేస్తుంది ఇన్సులేటర్. సో ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.